కానీ ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది. ఏంటది? ఒకటి ఎంత? ఇదెంత? ఒకటి. ఇది ఒకటి కలిపితే 11. గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా? గొడ్డలి పార్టీ. ఈ గొడ్డలి రాయుడు 100వ తల నరికి 100 తలకాయల పండగ చేసుకునే వరకు గొడ్డలి దించడు. అర్థమైంది, చేలు పైకి ఎత్తండి. చూసా బాబాయ్, పని చేస్తున్నాడుగా బలుపు. మనలాగా చీము నెత్తురులేని బాపతి కాదు బాబాయ్ వాడు. తక్కువ మాట అనేస్తాడు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పెట్టుబడులు, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు. ఇది చూసి గొడ్డలి పార్టీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. భరించలేకపోతున్నారు. ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయం. ఇది పెట్టి చిలికిటి. అందుకే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవం అధ్యక్ష ఇది. బాబాయ్ హత్య నుంచి దస్తగిరి మర్డర్ వరకు నేను దగ్గర నుండి చేయించాను. చెప్పరా విషయం? అవును సార్. ఇలా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఎన్నాళ్ళంటే టిపికల్ క్వశ్చన్. సో మెనీ ఇయర్స్. కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మత విద్వేషాలు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? మా బుల్లబ్బాయి గారు దుర్మార్గుడు, దొంగ, దగాకోరు, పుండాకోరు, పెద్ద డాకు, బోకు, మేకు. నేను అందుకే అడుగుతున్నా, గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగుతాయి. అప్పుడు గొడ్డలు రాయుడు బిడ్డలు రాయుడు అవుతాడు. అభివృద్ధి రాజకీయాలు ముందుకు తీసుకెళ్తాయి. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలి. అంటే మా అయ్యగారు అడ్డమైన పెంట తింటారు, పెంట పనులన్నీ చేస్తారు అనేగా మీరు అనేది? మన జీవితాలను బాగు చేసుకోవాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు ఉన్నాడా అని వెతికితే ఎక్కడా కనిపించడం లేదు. భూతద్దం పెట్టుకొని వెతికినా రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ కనిపించటం లేదు. రాజశేఖర రెడ్డి గారి వారసులమని చెప్పుకుంటున్న వాళ్ళు వాడంద మనలే కదూ. ఏంటి డౌటా? కోపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏట్రా? కావాలంటే నువ్వెళ్ళు. కేవలం ఒక పాదయాత్ర చేసేసి అధికారంలోకి వచ్చేసి గొప్ప గొప్ప మేడలు మిద్దెలు కట్టుకొని ప్యాలెస్లో బ్రతుకుతూ నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. చీచే. ఒక బటన్ నొక్కితే చాలు మేము ముఖ్యమంత్రి అయిపోతాము మళ్ళీ అని విశ్వసించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాలేరు. ఎవడ్రా నీకు చెల్లమ్మా? ఎవడ్రా నాకు అన్న? రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు రాజశేఖర రెడ్డి గారి లాగా నిరంతరం ప్రజల మధ్యనే గడపాలి అనుకునే నాయకుణ్ణి ఎప్పుడు చూస్తాము? శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. వాస్తవం అధ్యక్ష ఇది. Like, share and subscribe to